గోవాలో ఒక రోడ్ ఉంది. పేరు వింటేనే కొందరికి భయం పట్టేస్తుంది. ఆ రోడ్ పేరు బైతాఖోల్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్, షేర్ చేయండి. బైతాఖోల్ అనేది గోవా రాష్ట్రంలోని ధావళి నుంచి బోరిం వరకు కలిపే రోడ్. దీని పొడవు కేవలం 700 మీటర్లు మాత్రమే. కానీ ఈ చిన్న రోడ్డే ఎందరో ప్రాణాలు తీసింది. రోడ్డు వెడల్పు 10 మీటర్లు, పక్కనే అడవులు. చీకట్లో ఇది మరింత భయంకరంగా కనిపిస్తుంది. స్థానికుల ప్రకారం రాత్రివేళ ఇక్కడ ఒక యువతి ఆత్మ కనిపిస్తుందని చెబుతారు. డ్రైవర్స్ చెబుతున్న కథల్లో ఆ యువతి రోడ్డు మధ్యలో నిలబడి గుండెలు పగిలేలా కేకలు వేస్తుంది. డ్రైవర్ ఒక్క క్షణం దృష్టి మరలిస్తే మళ్లీ చూసేసరికి ఆమె అదృశ్యమవుతుంది. ఆ ఒక్క క్షణంలోనే వాహనం అదుపు తప్పి ప్రమాదం జరుగుతుంది. మరో కథ, ఒకసారి ఇద్దరు వ్యక్తులు ఏడుస్తున్న అమ్మాయిని రోడ్డు పక్కన చూశారు. ఆమెకు సహాయం చేయాలని వెనక్కి వెళ్లారు. కానీ ఆమె కనిపించలేదు. తిరిగి కారు ఎక్కేసరికి అదే అమ్మాయి వెనుక సీటులో కూర్చుని అద్దంలో వారిని చూస్తోంది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. కొంతమంది మాత్రం ఒక చిన్న పిల్లాడి ఆత్మను కూడా ఇక్కడ చూసినట్లు చెబుతారు. మరికొందరు నవ్వుతూ రోడ్డును దాటే మహిళా ఆత్మలను చూశామని అంటారు. బైతాఖోల్ గురించి భూత కథలతో పాటు నిజమైన రక్తం గడ్డకట్టే సంఘటనలు ఉన్నాయి. 2020 ఏప్రిల్ 17 మాన్సూర్ హుస్సేన్ షేక్ అనే 22 ఏళ్ల వ్యక్తి తన మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసి ఈ ప్రాంతంలోనే హత్య చేశాడు. 17 ఏళ్ల ఆ అమ్మాయి ప్రేమను నిరాకరించి తల్లిదండ్రులు మరో పెళ్లి సంబంధం కుదిర్చారు. దాంతో షేక్ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆమె శరీరం బోరిం గ్రామం దగ్గర కనబడింది. పోలీసులు కేవలం 10 గంటల్లోనే కేసు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. 2020 ఆగస్టు బోరిం బ్రిడ్జి వద్ద లారీ బోల్తా కొట్టింది. విద్యుత్ శాఖలో పనిచేసే 3 కార్మికులు అక్కడికక్కడే మరణించారు. 2022 మే 10 వినాయక్ చారి అనే 36 ఏళ్ల ట్రక్ డ్రైవర్ బైతాఖోల్ వద్ద వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయాడు. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఇంట్లో భార్య, 8 నెలల వయసు గల కవల పిల్లలు ఉన్నారు. 2023 జనవరి బైతాఖోల్ బోరిం సర్కిల్ వద్ద ట్రక్ బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు పక్కన ఉన్న పండ్ల వ్యాపారులు తప్పించుకున్నారు. అక్కడ నిలిపిన బొలేరో వాహనం కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. అందుకే బైతాఖోల్ రోడ్ ఒకవైపు నిజమైన ప్రమాదాలు, మరోవైపు భూతాల కథలు కలిపిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇది గోవాలోని అత్యంత భయంకర ప్రదేశాల జాబితాలో ఒకటి. మీరు గోవా వెళ్తే ఈ రోడ్ మీద ప్రయాణించడానికి ధైర్యం చేస్తారా? లేదా రాత్రివేళ ఆ దెయ్యం ఎదురవుతుందేమోనని దూరంగా వెళ్తారా? కామెంట్లో